28వ తేదీ అంటే రేపు శాసనసభలో అమరావతి బిల్లు పెడుతున్నారు. అంటే మేము చెప్పేది అమరావతికి మేము వ్యతిరేకం కాదు. మీరు అమరావతి పేరు మీద దోపిడీ చేయడం కోసం ఈరోజు మళ్ళీ అమరావతి దాని మీద రాజధాని మీద మీరు ఈ బిల్లు పెట్టడం జరుగుతుంది. ఒక అసెంబ్లీలోనే పెడితే సరిపోతుందా? శాసన మండలికి ఎందుకు ఈ బిల్లును మీరు పాస్ చేయట్లేదు? అంటే శాసన మండలికి ఈ బిల్లు పాస్ చేస్తే అక్కడ అందరం అంటే బిల్లునేమన్నా అంటే మేము మా బలం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద మేము ఏమన్నా అబ్జెక్ట్ చేస్తామని మీకు భయమా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా రైతుల పక్షాన ఉంటాం, రైతుల కోసం పోరాడుతున్నాం. అయినా మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ఎప్పుడూ కూడా అమరావతికి వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును మళ్లీ మండలికి రావాలి. మండలికి వచ్చిన తర్వాత అంతా తీర్మానించిన తర్వాతనే మీరు ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఈరోజు ఆల్రెడీ 25లో ఈ బిల్లు మీద కేంద్రానికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని హడావిడిగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఏదైతే ఇప్పుడు రైతులను మభ్యపెట్టడానికి మీరు అమరావతి రాజధాని బిల్లును మళ్లీ పెడుతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఫస్ట్ పోలింగ్ లో ఫస్ట్ ఇచ్చిన రైతులే వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఎక్కడా లేరు. వాళ్ళ ఆ రోజు మీకు మంచి చేస్తాము మీకు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ రైతుల గురించి ఫస్ట్ తీసుకున్న రైతుల గురించి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రోజు మళ్ళా సెకండ్ పోలింగ్ లో రైతులు వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా చూసాం, ఒక రైతు అక్కడ వీళ్ళను కొంతమంది నాయకులను ఎదిరిస్తే అంటే రైతులే మాకు చెప్పారు మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చివరికి వాళ్ళ మరణాలు కూడా చూశారు. అంటే ఈ రకంగా ఈ అమరావతి బిల్లును హడావిడిగా పెట్టవలసిన అవసరం ఏముంది అంటే ఇదంతా ఒక డ్రామా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలకు అలాగే రైతులకు ఒక మభ్య పెట్టడానికే మీరు ఈ అమరావతి బిల్లును హడావిడిగా పెట్టడం జరుగుతోంది. అయితే దీనివల్ల మీరు అమరావతిని మీరు కేవలం ఒక ఏటీఎం గానే వాడుతున్నారే తప్ప ఇది మీరు రాష్ట్ర ప్రజలు రాజధానిగా మంచిగా మీరు ఎక్కడా ఆలోచించలేదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నాం ఎన్ని రోజుల నుంచి ప్రతి దానికి దాదాపుగా ఇప్పటికే దానికి 2 లక్షల కోట్లు కావాలని బడ్జెట్లు 2 లక్షల కోట్లు అవసరమని మీరు తెస్తూనే ఉన్నారు. దాన్ని ఒక ఏటీఎం గా మీరు వాడుతూనే ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అమరావతి మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డెవలప్ చేస్తున్నారు అనేది మాకు క్లియర్ గా తెలియాలి. మేము అక్కడికి కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా అడిగారు, కానీ ఒక క్లియర్ గా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనే విషయం ఎక్కడ కూడా మీరు తెలియజేయలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఈ అమరావతి పేరు మీద ఈ ప్రభుత్వం దోచుకోవాలని చూస్తుంది కానీ దీన్ని ఎక్కడా డెవలప్ చేయాలని మాత్రం ఎక్కడా అనుకోలేదు. ఎందుకంటే దీనికి నిదర్శనం ఈ రోజు ఈ హడావిడిగా రేపు ఈ అమరావతి బిల్లు పెట్టడమని ఈ బిల్లు పెట్టడమని నేను తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం మీరు ఒకటే గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తున్నారు. అమరావతి రాజధానిని ఏమీ డెవలప్ లేకోకుండా కూడా దాన్ని ఊరికే ఒక గ్రాఫిక్స్ పరిమితం చేస్తూ ఈరోజు లక్షల కోట్లు అప్పులు తీసుకురావడానికి జరుగుతోందే కానీ ఎక్కడ డెవలప్మెంట్స్ మాత్రం జరగలేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంకా ఇక్కడున్న రైతులకు మరీ ఇబ్బందులు గురవుతాయని ఈరోజు ఆ రైతులందరూ కానీ వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మీరు రైతులకు చేస్తున్న మోసాన్ని నిజంగా చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇంత హడావిడిగా పెట్టాల్సిన అవసరం లేదు అని ఈ బిల్లుని ఇంత హడావిడిగా పెట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపాలా అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు వచ్చాయని తెలియజేస్తున్నాను.